హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వాక్యమును బోధించుచు, ఇంకో ముఖ్యమైన మాట ఉంది అక్కడ, బుద్ధి చెప్పుచు. దేంతో బుద్ధి చెప్పాలట? వాక్యంతో బుద్ధి చెప్పాలి, పాటతో బుద్ధి చెప్పాలి, వాక్యం కాదు. దేంతో బుద్ధి చెప్పాలి? పాటతో బుద్ధి చెప్పు. వాడు ఎందుకు తీసుకోవడం చూద్దాం. పాటతో బుద్ధి చెప్పు, రాగంతో బుద్ధి చెప్పు, ప్రేమతో బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పుచు తర్వాత క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడు నీ పాట మాట వాక్యంతోనే ఉంటుందండి. వాక్యంతో బుద్ధి చెప్పాలి. ఎందుకంటే దేవుని వాక్యం బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, నీతి యందు ఉపదేశించుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరంగా ఉంది. దేవుని బిడ్డల నోట లోక మాటలు రాకూడదు, పాప మాటలు రాకూడదు, భూత మాటలు రాకూడదు, శాపాలు రాకూడదు, తిట్టులు రాకూడదు. దేవుని బిడ్డల నోటిలో నుండి వాక్యం రావాలి. పాటగా వస్తే ఇంకా పనిచేస్తుంది అది. వాక్యము కృప, క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి. 17వ వచనం చివరిగా, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయండి. మాటతో కానీ క్రియతో కానీ పాటతో కానీ మీరు ఏం చేసినా సరే, మీరు ఏది చేసినా సరే, మీరు వంట చేసినా సరే, మీరు శుభ్రం చేసినా సరే, మీరు పాట పాడినా సరే, మీరు వాక్యం చదివినా సరే, మీరు వాక్యం చెప్పినా సరే, మీరు గద్దించినా సరే, మీరు బుద్ధి చెప్పినా సరే, ఏది చేసినను సమస్తము ఆయన పేరట చేయండి, కృతజ్ఞతతో చేయండి. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఇంకొకటిని నువ్వు ఖండించే ముందు నిన్ను నీవు ఖండించుకుంటే నీ కృతజ్ఞత ఉంటుందండి. నీ జాలిగల మనసు ఉంటుంది నీకు. నీ 18 ఏళ్ల కుర్రోడు నువ్వు తిడతాడు, తండ్రులు తిడుతుంటారు, ఇవాళ బుద్ధి లేదురా, సిగ్గు లేదురా, చదివి సావరా, పాడైపోతావరా అన్నప్పుడు, ఇలా ముందుకు తిరుగుతున్నావేరా, చెబితే వినవేరా అన్నప్పుడు ఒక్కసారి నీ 18వ ఏట నువ్వు ఎట్లున్నావో ఆలోచించుకో. మీ నాన్న నిన్నేమన్నాడో ఎలా ఉండింది అప్పుడు నీ మనసును ఆలోచించుకో. ఆటోమేటిక్గా నీ వే ఆఫ్ డీలింగ్ మారిపోద్ది. వాళ్ళ చెప్పుల్లోకి నువ్వు వెళ్తే అయిపోద్ది. ఏంటండి, అర్థమవుతుందా లేదా? అర్థం కాలేదా? ఏమర్థమైంది? పాపంలో నుంచి బయటపడ్డవాడు పాపంలో ఉన్నోడిని చూసినప్పుడు, వాడిని ఖండించాల్సి వచ్చినప్పుడు, ఒకప్పుడు తాను పాపిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడో జ్ఞాపకం చేసుకుంటే వాడికి అర్థమయ్యేలా చెప్తాడు, వారికి జాలిగల మనసుతో చెప్తాడు, వాడిని మంచి దారికి తీసుకొస్తాడండి. నేను గమనించి చూశాను, ఏ పాపం లేకుండా లోకంలో అసలు ఏ తప్పులు చేయకుండా యేసుప్రభువుని నమ్మకున్నోడు చేసే సేవకి రకరకాల తప్పులు చేసి పడి లేచి అన్నిట్లో జీవితాన్ని రభస చేసుకొని బుద్ధి తెచ్చుకొని ప్రభువుని ఎరిగి తర్వాత జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఎంత కృతజ్ఞతతో ఉంటాడంటే అతను, ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే అతను, ఎంత బాగా తన అనుభవంతో ఆత్మలు సంపాదించగలుగుతాడంటే అది వేరేగా ఉంటుందండి. అసలు ఏ జబ్బు రానోడికి, ఎప్పుడు కళ్ళమట నీళ్ళే రానోళ్ళకి ఏడుస్తున్నాడు చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు పెద్ద ఏడుతా ఆడదల్లాగా అంటాడు. నువ్వు ఏడిచి బయటపడ్డప్పుడు ఇంకొకడు ఏడుస్తుంటే ఆ ఏడుపు బాధ ఎలా ఉంటుందో నీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నువ్వు వారికి ఆలస్యన వారిని ఓరడించే జ్ఞానం యేసుప్రభు, ఎందుకంటే పరలోకం నుంచి డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా అన్నీ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మన వలె అన్ని విషయాలలో శోధించబడ్డాడు. అన్ని విషయాల్లో మన వలె శోధించబడి పాపము లేనివాడిగా ఉండి పాపాన్ని జయించడం ఎలా అన్నది ఆయన అనుభవపూర్వకంగా నిరూపించి మనకు మాదిరిగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్పాడు, ఆయన చెప్పబడుతుంది, ఆయన్ని తిట్టారు, ఆయన్ని హింసించారు, ఆయన్ని బాధ పెట్టారు. అన్ని విషయాల్లో తను ఇవాళ ప్రభు వలె ఉండండి అని చెప్పగలుగుతున్నాడు అండి.
ఆ ప్రభువు వల్లే ఆ ప్రభువుని గురించి ఎరిగిన సౌలు క్రైస్తవుల్ని హింసించినోడు, చంపడానికి ప్రయత్నించినోడు, చాలా గర్వంతో ఉన్నవాడు, మెట్ట సిద్ధాంతంతో ఉన్నవాడు. ప్రభు చేతుల్లో నలిగిన తర్వాత అతని ఆశ ఏంటో తెలుసా? నాలో ఎవరు కనపడాలి? నేను క్రీస్తులాగా ఉండాలి. ఆయన్ని మాదిరిగా తీసుకున్నాడు. అట్లాగే క్రీస్తు యొక్క గుణగణాలు పౌల్లో కనపడ్డాయి. ఆయనకున్న ఆశ, ఆత్మల ప్రారాటం, దేవుని చిత్తం, దేవుని నిర్ణయం, దేవుని సన్నిధి. చివరికి చెప్పాడు ఒక సంఘంతో, ఏమన్నాడు కొరింథీతో, నేను క్రీస్తుని బోలే నడుచుకుంటున్నట్లు మీరు నన్ను బోలే. నిజంగా ప్రతి క్రైస్తవుడు అలా పాడగలిగితే, చెప్పగలిగితే, నా యేసయ్య నన్ను ఇలా మార్చాడు, నిన్ను మారుస్తాడు, నా దుఃఖంలో నన్ను ఇలా ఆదరించాడు, నిన్ను ఆదరిస్తాడు, నా బాధలో నేను ఇలా పడి ఉన్నప్పుడు నన్ను లేవనెత్తాడు, నీకు సహాయం చేస్తాడు, నేను తప్పు చేసినప్పుడు నన్ను దేవుడు క్షమించాడు, నువ్వు తప్పు చేస్తే కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు అనే ప్రోత్సాహకరమైన గద్దింపులతో, ప్రేమతో, జాలిగల మనసుతో మనం ప్రవర్తించినప్పుడు ఆత్మల్ని సంపాదించుకుంటాం, క్రీస్తు నామానికి మహిమ తీసుకొని వస్తాం. ప్రార్థన. అపవిత్రతను, అబద్ధములను, లోకాశలను, ధనాశను వదిలి సిలువను ప్రేమించేవారిగా నా కొరకు సిద్ధపరిచిన సింహాసనము నేను పొందాలని ఆశ కలిగి యేసు వైపు చూచేవారికి ఉండడానికి మాకు సహాయం చేయ. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి అన్నావు. అతవి గతించిపోయిన వాటిని మళ్ళీ తగిలించుకోక, కక్కిన దాన్ని తిరిగిన కుక్కలాగా వాటి వైపు మళ్ళీ తిరక్క, మా నోట అబద్ధములు, బూతులు, చెడ్డ మాటలు రాకుండా మా నాలుకను పరిశుద్ధపరిచయ్యా. విశ్వాసులు అని చెప్పుకునే మేము ఎంతసేపు ఏం తిందుమేం తాగుదుమేం ధరించుకొద్దుమని లోక విషయాల్లో కాక, ఏం సంపాదించుకొద్దుమా, తినుము తాగుము సుఖించుమన్నా పిచ్చి ధనవంతుడి వలె కాక, పైనున్న వాటి కొరకు ఆత్రుత దయచేయ, శాశ్వతమైన వాటి కొరకు ఆశ దయచేయ. దృశ్యమైనవన్నీ చూచేవన్నీ అనిత్యములని నిరంతరం ఉండేవి కాదని, అదృశ్యమైనవి పైనున్న పరలోకము, ప్రభువు, దేవుని దూతలు, దేవుని రాజ్యము నిరంతరమైనవి, పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటూ సహాయం చేయను ఆయన. మా హృదయాలలో నీవు నివసించు నాయన, నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయ, నీ మాట చొప్పున నడుచుకోవడానికి సహాయం చేయి, నీ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. మా జీవితంలో ఆ జాలిగల మనస్సు, ఆ సహించుకునే మనస్సు, ఆ క్షమించే మనస్సు, ఆ క్రీస్తు ప్రేమనుతో ప్రేమించే మనసులు మాకు దయచేయ్యా. వాటిని మేము ధరించుకోవడానికి సహాయం చేయ్యా. మా కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచే, మా సంఘాల్లో ప్రేమ, ఆశీర్వాదము, సంగీత నాదములతో నిన్ను స్తుతించే భాగ్యము అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మేక సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలే
బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా. నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా. జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.